నేనా నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సిందేమో? ఈ ఒక్క ప్రశ్న కొన్ని రాత్రులు మనల్ని నిద్రపోనివ్వదు. ఒక చిన్న మాట, ఒక చిన్న అడుగు, కాని మనసులో మాత్రం 100 సార్లు వెనక్కి వెళ్ళి ఆ క్షణాన్ని మారుద్దామని ప్రయత్నిస్తుంటాం. అలా అనకుండా ఉండాల్సింది ఆ క్షణం ఆగి ఉంటే బాగుండేది, నా వల్లే అంతా జరిగిందేమో. దీన్నే మనం ఓవర్ థింకింగ్ అంటాం. ఇది బయటకి గాయంలా కనిపించదు, కానీ లోపల మనశ్శాంతిని నెమ్మదిగా తినేస్తుంది. ఈ మానసిక సంఘర్షణ కొత్తది కాదు. రామాయణంలో అత్యంత శక్తిమంతుడైన లక్ష్మణుడు కూడా ఒక నిర్ణయం తీసుకున్నాక జీవితాంతం తనను తాను ఇలాగే ప్రశ్నించుకున్నాడు. అది పంచవటి. రాముడు మాయామృగం వెనుక వెళ్ళాడు. కొంతసేపటికి అడవిలోనుంచి ఒక అరుపు, హా లక్ష్మణ, హా సీత. అది రాముడి గొంతులాగే ఉంది. సీతమ్మ ఆందోళనతో వణికిపోయింది. వెళ్ళు లక్ష్మణ, మీ అన్నయ్య ఆపదలో ఉన్నారు అని ఆజ్ఞాపించింది. లక్ష్మణుడు ఆగిపోయాడు. అతనికి తెలుసు, తన అన్నయ్యను ఓడించే శక్తి ఈ విశ్వంలోనే లేదని. అది మాయా అని అతనికి అర్థమైంది. కాని ఎదురుగా సీతమ్మ ఆవేదన, ఆమె అన్న మాటలు అతన్ని సందేహంలో పడేశాయి. అక్కడ 2 గీతలు నిలబడ్డాయి. ఒకటి అన్నయ్య మీద నమ్మకం, ఇంకొకటి వదినమ్మ మీద గౌరవం. లక్ష్మణుడు వెళ్లే ముందు కుటీరం చుట్టూ ఒక గీత గీశాడు. అదే లక్ష్మణరేఖ. కాని ఆ గీత గీస్తున్నప్పుడే అతని మనసులో మరో గీత గీయబడింది. అదే అపరాధభావం, గిల్ట్. అతను అడవిలోకి పరుగెత్తుతున్నా అతని అడుగుల కంటే వేగంగా ఒక ఆలోచన అతన్ని వెంబడించింది. నేను సీతమ్మను ఒంటరిగా వదిలి తప్పు చేస్తున్నానా? ఆ ఒక్క క్షణం తీసుకున్న నిర్ణయం అతని జీవితాంతం ఒక నీడలా వెంటాడింది. సీతమ్మ అపహరణ తర్వాత ఆ నిశ్శబ్దం లక్ష్మణుడి లోపల ఒక మంటలా మిగిలిపోయింది. లక్ష్మణుడు వీరుడు, నిగ్రహం ఉన్నవాడు. కాని సీతమ్మ కష్టాల్లో ఉందని తెలిసిన ప్రతిసారీ అతను తనను తాను దోషిగా చూసుకున్నాడు. నేనా రోజు అక్కడే ఉండి ఉంటే, నేనా గీత దాటకుండా ఆపి ఉంటే. మన జీవితాల్లో కూడా ఇదే జరుగుతుంది. ఏదైనా తప్పు జరిగినప్పుడు దానికి కారణం మనమే అని మనసు నమ్ముతుంది. అది మన తప్పు కాకపోయినా మనమే బాధ్యులమని మోస్తుంటాం. ఓవర్ థింకింగ్ అనేది నిజాన్ని మార్చదు, కాని మన వర్తమానాన్ని నాశనం చేస్తుంది. లక్ష్మణుడు ఆ రోజు తనకున్న సమాచారంతో ఆ క్షణానికి ఏది సరైనదో అదే చేశాడు. కాని తరువాటి ఫలితం అతని చేతిలో లేదు. మనం కూడా అంతే. భవిష్యత్తు తెలిసి ఉంటే ఎవరూ తప్పు చేయరు. గతాన్ని మార్చలేం, కాని ఆ గతాన్ని తలుచుకుంటూ మనల్ని మనం గాయపరుచుకోవడం ఆపవచ్చు. గుర్తుపెట్టుకోండి, మనసు 100 సార్లు వెనక్కి వెళ్ళినా కాలం వెనక్కి వెళ్ళదు. లక్ష్మణుడి కథ మనకు నేర్పేది ఒక్కటే: మనం తీసుకున్న నిర్ణయం ఫలితం మన చేతిలో ఉండదు, కాని ఆ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశం, ఇంటెన్షన్ మంచిదైతే మనల్ని మనం క్షమించుకోవాలి. రామాయణమంటే కేవలం అస్త్రశస్త్రాల యుద్ధం మాత్రమే కాదు, మన అతి ఆలోచనల మధ్య నిరంతరం సాగే నిశ్శబ్ద యుద్ధం. ఇదే లర్న్ విత్ రామాయణం. ఇలాంటి మరిన్ని పాఠాల కోసం చూస్తూనే ఉండండి మన కథా తెలుగు.